ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం జెనెసిస్ చాప్టర్ 50. సో, దేవుడు 48 అధ్యాయాలు చదవడానికి కృప చూపించాడు. 49వ అధ్యాయము అది చదువుతాను. అది ప్రవచనాలతో కూడుకున్నది గద్యం కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని పదాలు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాను. దేవుని చిత్తమైతే రేపు దాన్ని అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఇది వినండి. జెనెసిస్ ఆదికాండం 50వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం మనం చూద్దాం. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యోసేపు తన అన్నలను మరొకసారి క్షమించే విధానాన్ని మనం చూస్తాం. యోసేపు అవసాన దశ అంటే మరణం. అవసాన దశ అంటే ఏంటి? ఇక్కడ అర్థం ఏంటంటే, ఇది అచ్చ తెలుగు. ఇది అవసాన దశ అంటే బలహీనపడడం, అనారోగ్యంగా ఉండడం, సత్తువ తగ్గిపోవడం, వృద్ధాప్యం రావడం అనే విషయాలు వస్తాయి. సో నెక్స్ట్ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబును పాతిపెట్టే విధానం చూస్తాం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూచి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. సో చూడండి, ఇక యాకోబు తన కుమారులందరినీ 12 గోత్రపు వారిని అందరినీ దీవించేసి తన కాళ్ళు ముడుచుకొని తన పితరుల దగ్గరికి వెళ్ళిపోతారు, అంటే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. యోసేపు తన తండ్రి ముఖం మీద అతని గూచి ఏడ్చి పడి అతని ముద్దు పెట్టుకున్నాను. ఇంకా యోసేపు తన తండ్రి అంటే చాలా ఇష్టం కాబట్టి ముఖం మీద పడ్డాడు, పడి ఏడ్చాడు, తర్వాత ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు. ఈ వచనం ఏం తెలియజేస్తుంది? యోసేపు తన దాసులు ఉన్నారు, వైద్యులు, తన దాసులో కొంతమంది వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులను ఆజ్ఞాపించాడు, మీరు సుగంధ ద్రవ్యములతో నా తండ్రిని సిద్ధపరచాలి అని ఆజ్ఞాపించాడు యోసేపు. ఐగుప్తు దేశంలో చూద్దాం 2వ వచనం. అది యోసేపు తన దాసులైన వైద్యులకు, డాక్టర్స్కి ఆజ్ఞాపించాడు, నా తండ్రిని శవమును సుగంధ ద్రవ్యములు సిద్ధపరచాలని చెప్పాడు. కనుక వైద్యులు ఇజ్రాయెల్ సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచారు. ఇంకా వైద్యులు యోసేపు చెప్పినట్టే సిద్ధపరిచారు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన. ఇక ఐగుప్తు దేశంలో ఏంటంటే శవాలను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి చాలా సంవత్సరాలు అట్టే ఉంచేస్తారు. అంటే కొన్ని రోజులు, అంటే సంవత్సరాలు కాదు, కొన్ని రోజులు అలా ఉంచేస్తారు. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి అలా ఉంచేస్తారు. వైద్యులకి అంత తెలివి ఉంటుందన్నమాట. సో యాకోబు యొక్క శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన దినములు మొత్తం ఎంత అంటే 40 దినములు. 40 రోజులు అలానే సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు. అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అంటే యాకోబు గురించి ఐగుప్తులందరూ మొత్తం 70 రోజులు ఏడ్చారనమాట. 70 రోజులు బాధపడ్డారు. అతని గురించి అంగలార్చు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని చేసి. ఇంకా యాకోబు గురించి ఏడ్చిన రోజులు మొత్తం, అంగలార్చిన రోజులు మొత్తం 70 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా యోసేపు ఫరో ఇంటి వారితో ఇలా చెప్తున్నాడు, దయచేసి మీ కటాక్షం నా మీద ఉంటే దయచేసి నన్ను కరుణించండి, మీరు అనుగ్రహించిన ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను అని ఫరో ఇంటి వారితో యోసేపు బతిమాలుతున్నాడు. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రువించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చిందని చెప్పుడు నేను. ఫరో ఇంటి వారితో యోసేపు అంటున్నాడు, దయచేసి నన్ను కరుణించండి, నా మనం ఆలకించండి. నా తండ్రి చనిపోయే ముందు నాకు ఒక మాట ఇచ్చాడు. నేను చనిపోయిన తర్వాత కనాను దేశంలో నా తండ్రి కొరకు ఒక స్థలం సిద్ధపరచబడింది, అక్కడనే పాతి పెట్టమని తండ్రి చెప్పాడు. దయచేసి మీరు సెలవిస్తే నా తండ్రిని అక్కడ తీసుకెళ్లి పాతిపెట్టి మరలా ఇక్కడికి వస్తానని యోసేపు తన ఫరో ఇంటి వారితో చెప్పుడనని ఫరోకి చెప్పమని ఫరో ఇంటి వారితో చెప్తున్నాడు. అప్పుడు అందుకు ఫరోకి తెలిసింది. అప్పుడు ఫరో ఏమంటున్నాడంటే, అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను. ఇంకా ఫరో ఒప్పుకున్నాడు అనమాట. ఫరో ఒప్పుకొని, నీ తండ్రి ఏదైతే చెప్పాడో అదే చెయ్యి అని ఫరో చెప్తున్నాడు అనమాట. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టిరి. ఇంకా ఫరో ఒప్పుకున్నాడు. ఫరో యాకోబు యొక్క శవాన్ని కనాను దేశంలో పాతిపెట్టడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, తండ్రి పాతిపెట్టడానికి వెళ్తున్నాడు. ఎవరెవరు వెళ్ళారంటే ఫరో ఇంటి పెద్దలు వెళ్ళారు, సేవకులు వెళ్ళారు, ఐగుప్తు దేశపు పెద్దలు వెళ్ళారు, యోసేపు ఇంటి వారు వెళ్ళారు, అతని సహోదరులు వెళ్ళారు, తన తండ్రి ఇంటి వారిని వెళ్ళారు. కానీ పిల్లలు, పశువులు, గొర్రెల మందలు మాత్రం గోషేను ప్రాంతంలోనే ఉన్నారు. మరియు రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమైంది. రథములు, రౌతులు మొత్తం వెళ్ళారు కాబట్టి, ఐగుప్తు దేశ పెద్దలు, యోసేపు ఇంటివారు, సేవకులు, దాసులు, ఐగుప్తులు అందరూ వెళ్ళారు కాబట్టి, రౌతులు అందరూ వెళ్ళారు కాబట్టి వాళ్ళు చూడడానికి విస్తారంగా కనబడుతున్నారు. యోర్దానుకు అవతలనున్న ఆఠదు కళ్ళమున వద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము నలిపాను. ఇక వాళ్ళు యోర్దానుకు అవతల ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరేంటంటే
ఆ ప్రదేశం పేరు ఆటదు. ఈ ఆటదు దగ్గర వాళ్ళు నిలిచి అంగలారుస్తున్నారన్నమాట. బాగా బహు ఘోరంగా అంగలార్చారు. 7 రోజులు అక్కడ దుఃఖముతో ఉన్నారన్నమాట. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము నలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయి అని పేరు పెట్టబడెను. అది యోర్దానుకు అవతల నున్నది. హ్మ్. ఇక ఆ దేశమందు నివసించిన కనానీయులు ఉన్నారు గదా! అది వాళ్ళు కనానీ దేశంలోకి వచ్చారు. కనానీ దేశంలో ఆటదు అనే ప్రాంతానికి వచ్చి బహు ఘోరముగా అంగలార్చారు కదా! ఆ విషయం మొత్తం అక్కడ ఉన్న నివసిస్తున్న కనానీయులు చూసారు. చూసి దుఃఖం నలుపు చూసి ఐగుప్తులు ఇది చాలా ఘోరంగా ఏడుస్తూ ఉన్నారని చెప్పుకొని ఆ ప్రదేశానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఆబేల్ మిస్రాయిమి అని కనానీయులు ఆ ప్రదేశానికి పేరు పెట్టారు. ఆబేల్ మిస్రాయిమి అంటే అర్థం ఏంటంటే ఐగుప్తీయుల దుఃఖము అని అర్థం. యోర్దానుకు అవతల ఉన్నది ఇది. అది ఎక్కడుంది? యోర్దానుకు అవతల ఉంది. ఇక అతని కుమారులు అతని విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇక అతని కుమారులందరూ అతని విషయమై యాకోబు ఏమైతే ఆజ్ఞాపించారో అయన్నీ చేశారన్నమాట. అతని కుమారులు కనాను దేశంలో అతని శవమును తీసుకొని పోయి మక్పేల పొలమునందున్న గుహలో పాతిపెట్టిరి. ఇంకా అతని కుమారులందరూ యోసేపు తన సహోదరులందరూ కూడా కనాను దేశంకి వచ్చారు. కనాను దేశంలో ఎక్కడ తీసుకొచ్చారంటే మక్పేల పొలమందు, ఇది అబ్రహాం కొన్నాడు కదా, మక్పేల పొలమందు గుహలో పాతిపెట్టారన్న. దానిని ఆ పొలమును అబ్రహాము తన శ్మశానం కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తం మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోము వద్ద కొన్నాడు. ఆ పొలమును ఎవరు కొన్నారు? అబ్రహాం కొన్నారు. ఎవరి దగ్గర కొన్నాడు? ఎఫ్రోము వద్ద కొన్నాడు. ఆయన ఎవరు? హిత్తీయుడు. ఇది ఎక్కడుంది? మమ్రే ఎదుట ఉంది. అర్థమైందా? మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద శ్మశానం కొరకే పాతి పెట్టడానికి కొరకే స్వాస్థ్యంగా అబ్రహాము ఆ పొలం కొన్నారు. ఆ పొలం పేరేంటి? మక్పేలా పొలము. అక్కడనే అందరూ పాతి పెట్టబడ్డారు. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతను అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునికి వచ్చారు. ఇక యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతని సహోదరులు అతని తండ్రిని పాతిపెట్టిన వెళ్ళిన వారందరూ కూడా ఇంకా తిరిగి ఐగుప్తుకి వచ్చేశారు. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబెట్టి మనము అతనికి చేసిన కీడంతటిని చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని ఇంకా యోసేపు సహోదరులు అనుకున్నారన్నమాట. ఇదిగో మన తండ్రి చనిపోయాడు, ప్రియమైన తండ్రి చనిపోయాడు, ఇక మనం చేసిన కీడు మొత్తం తలుచుకొని మన మీద పగబెడతాడేమో, మనకి కీడు కలిగిస్తాడేమో అని సహోదరులందరూ అనుకున్నారన్నమాట. ఇంకా యోసేపుకు ఇలాగ వర్తమానం పంపిరి. ఇంకా యోసేపుకు ఇలా భయపడి వర్తమానం పంపారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడమనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఇక యోసేపు సహోదరులు అతని దగ్గరికి వచ్చి ఇదిగో యోసేపు దయచేసి మా ఎడల కనికరించు, మన తండ్రి చావక ముందు మేము నీ ఎడల చేసిన తప్పులు అపరాధములు ఉన్నాయి కదా, వాటన్నిటిని క్షమించమని చెప్పాడు. మేము నీ దగ్గరకు వచ్చి ఇదిగో మేము ఎల్లప్పుడూ కూడా నీకు దాసులమే, మేము చేసిన అపరాధములు పాపములు ఏమంటే క్షమించు అని వాళ్ళు పశ్చాత్తాపం పొందుకుంటారు. ఆ సహోదరులందరూ పశ్చాత్తాపం పొందుకుంటారు. ఈ విషయం యోసేపుకి తెలిసి అంటే యోసేపు అలా మాట్లాడుతుండగా వాళ్ళందరూ కూడా యోసేపుతో ఇలా మాట్లాడుతున్నప్పుడు అతడు బాగా ఏడ్చాడనమాట. అంటే బాగా బాధపడ్డాడు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, అప్పుడు మేము మీకు దాసులం, దయచేసి మనం క్షమించు అని వాళ్ళ సహోదరులందరూ యోసేపు దగ్గరికి వచ్చి వీడుకుంటున్నారు. అప్పుడు యోసేపు అంటున్నాడు, భయపడద్దు, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. భయపడద్దు. ఇగో యోసేపు ఇక వాళ్ళ సహోదరులతో చెప్తున్నాడు, భయపడద్దు, మీరు నాకు కీడునే ఉద్దేశించారు కానీ ఆ దేవుడు దాన్ని మేలుగా చేశాడు. నేను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఆ విషయం జరగడం వలన, ఇక్కడికి అమ్మేయడం వలన ఇక్కడున్న బహు ప్రజలు నా వలన బ్రతికించినట్లు అది మేలుకే జరిగింది. భయపడద్దు, మీరేమో దిగులు పడద్దు అని చెప్పి, కాబట్టి భయపడకూడదు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. భయపడద్దు, మీరేం దిగులు పడద్దు, మీకేం కీడు కలిగించను, మీ పిల్లల్ని మీ పోషిస్తాను. ఈ ఐగుప్తు దేశంలో మనమందరము మీ పిల్లలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు, భయపడొద్దని చెప్తున్నాడు అనమాట. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచిరి. యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. ఇంకా యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించారు. ఇంకా యోసేపు అతని తండ్రి కుటుంబం వారందరూ కూడా ఐగుప్తులో నివసించారు. యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరము పిల్లలను చూచాడు. అంటే యోసేపు ఎఫ్రాయిం యొక్క 3 తరాల వరకు చూశాడు. మరియు మనిషి కుమారుడైన మాకీరు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచారు. అంటే మనిషి కుమారుడైన మాకీరు కుమారులకు అంటే ఆయన 3 తరాల వరకు చూశాడు. ఇంకా యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను. ఇంకా సహోదరులను చూచి యోసేపు తన సహోదరులు అంటే యాకోబు కుమారులను చూచి నేను ఇంకా చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని
చూస్తాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు. భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు యోసేపు. ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పి. ఇదిగో సహోదరులారా భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఈ దేశంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరిస్తాడు. మీరు విస్తరించిన తర్వాత మరలా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేయించిన ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకుపోతాడు అని యోసేపు తన సహోదరులకి చెప్తూ ఉన్నాడు. మరి యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీ ఎము అప్పుడు అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. ఇశ్రాయేల్ అంటే యాకోబు కుమారులు ఉన్నారు కదా! 11 మంది కుమారులు. ఆ కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాడు యోసేపు. నీవు నిశ్చయంగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నా ఎముకలను కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడనమాట యోసేపు. అలా ప్రమాణం చేయించుకున్నాడు. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచారు. ఇంగా 110 సంవత్సరాలు యోసేపు బ్రతికాడు. అప్పుడు ఆళ్ళ సహోదరులు ఏం చేశారంటే యోసేపు శవాన్ని సుగంధ ద్రవ్యములతో భద్రపరిచి ఒక పెట్టెలో ఉంచారు. ఈ విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ వరకి ఆదికాండం కంప్లీట్ అయింది. సో, దేవుడు ఈ అధ్యాయాన్ని చదవడానికి కృప చూపించాడు. మీరు కూడా ఒకసారి ఈ వీడియోలను చూసుకుంటూ అధ్యాయం చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.